జర్నలిస్ట్గా నేను 27 ఏళ్ల క్రితం జర్నీ స్టార్ట్ చేశాను. మేము 2008లో జేఎన్జే హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్నాను. 2008 నుండి ఇప్పటి వరకు అంటే 18 సంవత్సరాల వరకు మేము 2 లక్షల రూపాయలు కట్టి 18 సంవత్సరాలని మేము ఒక సొంతింటి కోసం పడిన తపన, ఆవేదన ఎవరు చెప్పనని కాదు. ఆ కష్టాలు, ఆ బాధలు అనుభవించిన మాకే తెలుసు. మేము ఆ 2008లో తక్కువ జీతాలు 3-4 వేల జీతాలు ఉన్నప్పుడు 2-3% ఇంట్రెస్ట్కు అప్పు తీసుకొచ్చి 2 లక్షలు కట్టాము. అప్పటి నుండి మాకు స్థలాలు వస్తాయని మా నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా 2008లో ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాము. మాకు ఆ 2 లక్షలు అప్పుడు మేము వేరే దగ్గర ఒకవేళ డబ్బులు కట్టి ఉంటే 3-4 కోట్ల ఆస్తి అయ్యేది. మేము నా ఊర్లో ఉన్న నా సొంత స్థలాన్ని అమ్మి ఆ డబ్బులు కట్టాను నేను. అది కూడా సరిపోలేదు. 1 లక్ష రూపాయలు వస్తే ఇంకో 1 లక్ష రూపాయలు నేను అప్పు చేసి కట్టాము. అది ఇప్పటి వరకు కూడా చాలా మలుపులు తిరిగింది. మా నోటికాడికి వస్తున్నట్టే వచ్చి మళ్ళీ దూరం అయిపోతుంది. 2017లో ఇంటరిమ్ ఆర్డర్, సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. నిజాంపేట్ 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ 38 ఎకరాలు మీరు డెవలప్ చేసుకోండి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాకు నిజాంపేట్లోని 32 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసింది. పేట్ బషీరాబాద్ స్థలం మాకు కోర్టు కేసులు ఉన్నాయి, తర్వాత ఇస్తామని పెండింగ్ పెట్టింది. అయితే 2017 తర్వాత 2022లో జస్టిస్ రమణ గారు మాకు మీరు ఇల్లు కూడా కట్టుకోండి, స్థలాలు జర్నలిస్ట్ చెందుతాయని చెప్పారు. దాని తర్వాత కూడా మాకు ప్రభుత్వము పేట్ బషీరాబాద్, అప్పటి కేసీఆర్ ప్రభుత్వము పేట్ బషీరాబాద్ స్థలం హ్యాండ్ ఓవర్ చేయకుండా మమ్మల్ని మభ్యపెడుతూ మా నాయకులు ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇస్తుంది రేపు ఇస్తుంది అనుకుంటూ మమ్మల్ని మభ్యపెట్టారు. ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. గత సంవత్సరము సెప్టెంబర్ 8వ తేదీన ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ మాకు రేవంత్ రెడ్డి గారు కూడా 38 ఎకరాలు పేట్ బషీరాబాద్ స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు, అప్పగించారు. ఇప్పుడు నిజాంపేట్, పేట్ బషీరాబాద్ 2 స్థలాలు మా స్వాధీనంలోనే ఉన్నాయి. కానీ పేట్ బషీరాబాద్లో కేసులు ఉన్నాయనే పేరుతోటి అది మాకు హ్యాండ్ ఓవర్ అంటే మా హ్యాండ్ ఓవర్ తీసుకోవడం అంటే పంచనామా చేసి మాకు ఇవ్వడంలో కొద్దిగా అక్కడి కలెక్టర్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కొద్దిగా దాన్ని వెనుకబట్టు పట్టింది. దానికోసము మేము మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నది ఏంటంటే, మీరు గత సంవత్సరం రవీంద్ర భారత్లో ఉత్సాహభరిత వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో మీరు బహిరంగంగా చేసిన ప్రకటన పేట్ బషీరాబాద్ 38 ఎకరాలు ఇచ్చామని, అది కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యన మన జస్టిస్ ఖన్నా తీర్పు గత సంవత్సరం అక్టోబర్లో వచ్చింది, నవంబర్ 25 అనుకుంటా, నవంబర్ 25న వచ్చింది. అందులో ఏముంది అంటే, జర్నలిస్టులు స్థలం తీసుకోవడానికి జర్నలిస్టులకు స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్థలంలో ఇవ్వకూడదన్నది. మా నిజాంపేట, పేట్ బషీరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో లేదు, సపరేట్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఇవ్వడానికి. అంటే ఇప్పుడు పేట్ బషీరాబాద్ స్థలాన్ని పంచనామా చేసి మాకు అప్పగిస్తే మేము లేఅవుట్ వేసుకొని స్థలాలు పంచుకొని హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి మేము ఇల్లు కూడా కట్టుకుంటాము. ఇప్పటికీ మేము 27 సంవత్సరాల నుండి మేము ఉద్యోగాలు చేస్తే ఇప్పటికీ మాకు ఒక సొంత గూడు అనేది లేకుండా మా దీన పరిస్థితి ఉంది. మేము రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చాము. చాలామంది రిటైర్ అయిపోయారు. కనీసం దాదాపు 100 మంది వరకు చనిపోయారు కూడా అనారోగ్య కారణాలతో. 200 మంది కంటే పై మంది రిటైర్ అయ్యారు. వాళ్ళు కొడుకుల, కూతుర్ల పంచన బతికి ఈడుస్తున్నారు. పెన్షన్ కూడా లేదు మాకు బతకడానికి. ఆరోగ్యాలు క్షీణించాయి. ఉండడానికి ఒక చిన్న గూడు అంటూ లేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నది, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకున్నది ఏంటంటే, మాకు వెంటనే పేట్ బషీరాబాద్ హ్యాండ్ ఓవర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉందని జస్టిస్ ఖన్నా గారు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని మా దీనస్థితిని కూడా అర్థం చేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము లేఅవుట్ చేసుకుంటాము. లేఅవుట్ చేసుకుని మేము హెచ్ఎండిఏ ద్వారా మేము పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటాము. దయచేసి మా జర్నలిస్టుల కష్టాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. మా 18 ఏళ్ళ కష్టాన్ని, ఆవేదనను, ఆక్రందనలు
మీరు మాత్రమే తీర్చగలుగుతారని అంటున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చాయి. మధ్యలో టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందనే నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మడమ తిప్పని మాట తప్పని నాయకుడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే కొద్దిగా ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కొద్దిగా అలర్ట్ చేసి మాకు తొందరగా ఇప్పిస్తారని ఆశిస్తున్నాము. ఈ రోజు నుండి మేము గత ఏడాది అంటే రేవంత్ రెడ్డి గారు మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మేము ఈ రోజు నుండి జేఎన్జే హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. ఈరోజు మొదటి రోజు ఈ కంటిన్యూగా మా మీద కనికరం సీఎం గారు ప్రభుత్వ యంత్రాంగం కనికరం చూపించి మాకు స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసి మేము లేఅవుట్ వేసి మాకు 200 గజాలు చొప్పున మాకు అప్పగించే వరకు ఈ రిలే దీక్షలు కొనసాగిస్తామని మేము అంటున్నాము. ఈ పోరాటంలో మా ప్రాణాలు పోయినా పర్లేదు, అన్నిటికీ తెగించే మేము ఇందులో దిగాము. 100 మంది వరకు వృద్ధాప్యంతో చనిపోయారు. ఇంకో 200 మందికి పైగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మా పరిస్థితి కూడా ఆ స్థాయికి చేరక ముందే మేము మా సొంత ఇంట్లో మా చివరి రోజులు గడపాలనే ఆకాంక్షను సీఎం గారు తీరుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందని మేము ఆశిస్తున్నాము. సీఎం గారికి కృతజ్ఞతలు.